నన్ను చాలామంది స్టూడెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఎందుకు సార్ జేఈఈ అడ్వాన్స్డ్ అనేది ఇంత డిఫికల్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి క్వెషన్ అడుగుతా ఉంటారు. దాని గురించి మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇట్ ఈస్ అ 2 స్టేజ్ ఎలిమినేషన్. జనరల్‌గా ఏంటంటే, డైరెక్ట్‌గా మనం జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయలేము. జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలంటే కంపల్సరీగా ప్రిలిమినరీ టెస్ట్ అయిన జేఈఈ మెయిన్స్ అనేది రాసి ఉండాలి. జనరల్‌గా ప్రతి ఇయర్ 13-14 లాక్స్ మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. దాంట్లో ఓన్లీ 2.5 లాక్స్ వరకు మాత్రమే అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతారు. అంటే మీకు ఒక ప్రిలిమినరీ స్టేజ్ దాటితే తప్ప అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది రాసే ఛాన్స్ ఉండదు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే మల్టీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే మన స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ లాను లేకపోతే ఎంసెట్ లాను ఆర్ ఈఏపీసీఈటీ ఎప్సెట్ అనుకోవచ్చు. వీటిలో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి మీకు ఏంటంటే ఒక చాప్టర్ని ఇంకో చాప్టర్కి అలా ఏంటంటే 3-4 చాప్టర్ని ఇంటర్రిలేట్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మినిమం ఏంటంటే 2-3 చాప్టర్లో ఉండే కాన్సెప్ట్స్ అనేది తెలిసి ఉండాలి. ఈ డాట్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకోగలిగే ఎబిలిటీ అనేది ఉండాలి. ఆ ఎనలైటికల్ స్కిల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది బెటర్గా రాయగలరు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ పాయింట్ అండి. అంటే మల్టీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలిసి ఉంటే జేఈఈ అడ్వాన్స్డ్ బెటర్ అవుతుంది. అలాగే అనదర్ పాయింట్ ఫర్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ ప్యాటర్న్. జనరల్గా ఒక రాట్ మెమరైజేషన్తో ఇదిగో లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్స్ ఇచ్చారు, ఈ క్వశ్చన్స్ని ప్యాటర్న్తో మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేసుకొని మనం వెళ్ళిపోదాం ఈ పర్టికులర్ ఇయర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అంటే అవ్వదు. ఎందుకంటే ప్యాటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో అంటే మీకు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కామన్ అయినప్పటికి కూడా ప్యాటర్న్ అనేది ఎగ్జాక్ట్గా ఇదే వస్తుందని ఎక్కడ రూల్ లేదు. కాబట్టి అన్ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ వల్ల ఆ డిఫికల్టీ లెవెల్ ఇంకా పెరుగుతుంది. అది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4కి వచ్చేసరికి 6 hour మెంటల్ మారథాన్. ఎందుకంటే జనరల్గా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసుకోండి, ఓకే 2 hours ఉండొచ్చు, 3 hours ఉండొచ్చు, ఆర్ 2.5 hours ఇలా ఉంటుంది. బట్ ఒకే రోజు 2 పేపర్లు P1 P2 పేపర్ 1 పేపర్ 2 6 hours రాయాలి. అంటే దీనికి ఫిజికల్ అండ్ మెంటల్ స్టామినా చాలా అవసరం. మోరోవర్ ఏంటంటే ఫోకస్ అనేది పీక్ లెవెల్లో ఉండాలి. టైం అనేది చాలా పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలగాలి. అంత డీప్ అనలైటికల్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఈ 6 hours పేపర్ని ప్రాపర్గా మనం మేనేజ్ చేయలేము. సో ఇది కూడా అనదర్ ఓకే విచ్ వీ కెన్ కన్సిడర్ జేఈ అడ్వాన్స్ యాజ్ అ డిఫికల్ట్ ఎగ్జామ్. అండ్ మోరోవర్ రేజర్ థిన్ మార్జిన్, లాస్ట్ పాయింట్ అది. రేజర్ థిన్ మార్జిన్ అంటే మీరు ఈవెన్ ఒక మిస్టేక్ చేశారనుకోండి, ఆ మిస్టేక్ వల్ల మీ ర్యాంక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ని కన్సిడర్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా టైం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో దాన్ని అటెంప్ట్ చేసుకుంటూ కూడా వెళ్తా రాయాలి. అప్పుడే మనం జేఈఈ అడ్వాన్స్డ్లో సీట్ అనేది సాధించగలం. ఓకేనా? సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.